నౌ కోపర్సనరీ ప్రాపర్టీ. వాట్ ఈస్ కోపర్సనరీ మీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటండి అసలు? జాయింట్ ఫ్యామిలీ అంటే వాట్ ఈస్ జాయింట్ ఫ్యామిలీ? ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ లేవు. జాయింట్ ఫ్యామిలీ అంటే బ్రదర్స్, సిస్టర్స్, మదర్, ఫాదర్స్ బ్రదర్, మదర్ ఇన్ లా, గ్రాండ్ సన్స్, వీళ్ళందరూ జాయింట్ ఫ్యామిలీ అవుతారు. అండ్ సన్స్ ఉంటే వాళ్ళ వైఫ్స్, దే ఆర్ ఆల్ కాన్స్టిట్యూట్ జాయింట్ ఫ్యామిలీ. హిందూ జాయింట్ ఫ్యామిలీ, హిందూ మితాక్షర స్కూల్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ. Basing on the regions, the Hindu law has been divided. Mitakshara school, southern part of India lo Mitakshara school undandi. If you take western part, Kolkata aithe Bengal school of law undi, Dayabaga, and Gujarat pote Konkan school, Kerala pote Nambudri. Ivanni classes anta ippudu avasaram ledhu. Ivanni different varieties of schools of Hindu law. అంటే వాళ్ళ కస్టమ్స్ అండ్ యూసేజెస్ ఆర్ వేరే ఉంటాయి. సో వీఆర్ మోస్ట్ బిగ్గెస్ట్ స్కూల్ ఈజ్ మితాక్షర స్కూల్, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ కేరళ అండ్ సమ్ ప్లేసెస్ వీ ఫాలో మితాక్షర స్కూల్ ఆఫ్ హిందూలా. మితాక్షర స్కూల్లో ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్ హూ ఆర్ లివింగ్ టుగెదర్ కాన్స్టిట్యూట్ జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ ఈజ్ ఏ వైడర్ కాన్సెప్ట్, రైట్? బట్ జాయింట్ ఫ్యామిలీలో ఒక స్మాల్ అసోసియేషన్ ఉందండి. అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్, రైట్? మేల్ ఇండివిజువల్స్, ఆఫ్టర్ 2002 ఫీమేల్స్ ఆల్సో. ఫస్ట్ నేర్చుకుందాం. మేల్ ఇండివిజువల్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ది కామన్ యాన్సెస్టర్ ఇంక్లూడింగ్ ఈజ్ 3 లైనియల్ డిసెండెంట్స్, దే కాన్స్టిట్యూట్ కోపార్సనరీ. ఓకే, జాయింట్ ఫ్యామిలీలో ఎంతమంది ఉండొచ్చు, కానీ జాయింట్ ఫ్యామిలీలో కామన్ యాన్సెస్టర్ అండ్ ఈజ్ 3 మేల్ లైనియల్ డిసెండెంట్స్ కాన్స్టిట్యూట్ కోపార్సనరీ. సో యూ కెన్ రైట్ వాట్ ఈస్ కోపార్సనరీ అంటే ఏ కోపార్సనరీ ఈజ్ ఏ స్మాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ విత్ ఇన్ ది జాయింట్ ఫ్యామిలీ కన్సిస్టింగ్ ఆఫ్ కామన్ యాన్సెస్టర్ and all is 3 male lineal descendants. ఇదంతా ఒక జాయింట్ ఫ్యామిలీ అండి. ఆల్ మెంబర్స్ కాన్స్టిట్యూట్ జాయింట్ ఫ్యామిలీ. ఇక్కడ ఎవరున్నారు? ఈయన కామన్ యాన్సెస్టర్, ఎఫ్ ఈజ్ ది కామన్ యాన్సెస్టర్, రైట్? ఈయన ఫ్యామిలీలో ఈయన జాయింట్ ఫ్యామిలీ. ఇది ఎవరెవరు ఉన్నారు? 2 అబ్బాయిలు, ఒక డాటర్ అండ్ గ్రాండ్ సన్స్, గ్రేట్ గ్రాండ్ సన్స్, అందరూ జాయింట్ ఫ్యామిలీ మెంబర్స్. సన్, గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్. సో ఇది జాయింట్ ఫ్యామిలీ. దీంట్లో కోపార్సనర్స్ ఎవరైతారు? కోపార్సనర్స్ చూడండి, ఈ బాక్స్లో ఉన్న వాళ్ళే కోపార్సనర్స్ అవుతారండి. ఇనిషియల్గా అమెండ్మెంట్ రాకముందు ఈ బాక్స్లో ఉన్న వాళ్ళే కోపార్సనర్స్ అవుతారు. ఓకే, సో ఈ జాయింట్ ఫ్యామిలీలో ఈయన ప్రాపర్టీ, కోపార్సనరీ ప్రాపర్టీ, దట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ దెమ్ ఓన్లీ. కోపార్సనరీ ఒకవేళ ఈయన కనుక ఈయన ఫాదర్ నుంచి ఏదైనా వస్తే, ఫాదర్ నుంచి వచ్చింది ఏమవుతుంది? సెల్ఫ్ అక్వర్డ్ అవుతుందా? కాదు. ఈయన ఎఫ్ వాళ్ళ ఫాదర్ నుంచి ఈయనకి ల్యాండ్ వచ్చింది, ఒక 5 acres ఆఫ్ ల్యాండ్. మిగతా వాళ్ళందరికీ ఆ రైట్ ఉండదండి, వీళ్ళకి మాత్రమే రైట్ ఉంటుంది. డిఫరెన్స్ గమనించండి. సరే, సెల్ఫ్ అక్వర్డ్కి జాయింట్ ఫ్యామిలీకి తేడా ఏంటంటే ఫండమెంటల్ డిఫరెన్స్. ఈ ఫాదర్ నుంచి ఈయనకు 5 acres వచ్చింది, ఈయనకు మ్యారేజ్ కాలేదు, వీళ్ళిద్దరు పుట్టలేదు, ఆయన ఎంజాయ్ చేయొచ్చు. ద మూమెంట్ ఈ గివ్స్ బర్త్ టు దీస్ 2, వాళ్ళు పుట్టగానే ఈ షేర్స్ మారిపోతుంటాయండి.
కోపార్సనరీలో ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ కోపార్సనరీ ఈజ్ అక్వైరింగ్ రైట్ బై బర్త్. పుట్టగానే బర్త్ రైట్ వస్తుంది కోపార్సనరీలో. ఏ ప్రాపర్టీలో వస్తుంది? ఎఫ్ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్, ఎఫ్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. హీ ఆల్సో అక్వైర్డ్ అన్ అపార్ట్మెంట్, రైట్, అండ్ ఆల్సో 5 acres ఫ్రమ్ హిస్ ఫాదర్. అప్పుడు పిల్లలకి అపార్ట్మెంట్లో ఏమైనా ఉంటుందా? ఏమన్నా రైట్ ఉంటుందా అపార్ట్మెంట్లో? ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ నుంచి చేసి సంపాదించారు. అసలు ఏదైనా రైట్ ఉంటుందా అపార్ట్మెంట్ మీద పిల్లలకి? ఒకవేళ ఆయన ఒక రైట్ ఉంటుందండి, ఓన్లీ 1 రైట్ ఉంటుంది. ఏం అడగవచ్చు? మెయింటెనెన్స్ అడగవచ్చు. పిల్లలు ఆయన మీద మెయింటెనెన్స్ 125 CRPC కానీ డొమెస్టిక్ వైలెన్స్, హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ మెయింటెనెన్స్ చేయొచ్చు. ఓకే, అంతకు మించి ఏ హక్కు ఉండదు ఆ అపార్ట్మెంట్ మీద. బట్ ఈ 5 acres ల్యాండ్ ఎఫ్ వాళ్ళ ఫాదర్ నుంచి కనుక వస్తే కంపల్సరీగా పుట్టగానే, ఈయన ఒక కొడుకు పుట్టగానే ఇద్దరు షేర్ ఆఫ్ అయిపోతాయి, ఇంకో కొడుకు పుట్టగానే 3 shares అయిపోతాయి. ఓకే, సో సెల్ఫ్ అక్వైర్డ్కి జాయింట్ ఫ్యామిలీ, అది కోపార్సనరీ ప్రాపర్టీకి అదే అండి తేడా. అర్థమైందా? మళ్ళీ కోపార్సనరీ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ కూడా డిఫరెంట్. వీళ్ళందరూ కలిసి, ఈమె కూడా పనిచేస్తుంది, వ్యవసాయం చేస్తుంది, డాటర్ కూడా, ఇంకా ఈమె చేస్తుంది, వేరే అదర్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ కూడా వ్యవసాయం చేసి జాయింట్ ఫ్యామిలీ సంపాదిస్తారు. అప్పుడు అందరికీ, కోపార్సనర్కి అందరికీ రైట్ ఉంటుంది. కానీ ఎఫ్ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన, అంటే పిత్రార్జితమైన ప్రాపర్టీ, ఫాదర్ నుంచి వచ్చిన ప్రాపర్టీలో వీళ్ళకి మాత్రమే రైట్ ఉంటుంది. ఎవరు వాళ్ళు? దే ఆర్ కాల్డ్ యాజ్ కోపార్సనర్స్. కోపార్సనరీ ఈజ్ ఏ స్మాల్ యూనిట్ విత్ ఇన్ ద జాయింట్ ఫ్యామిలీ కన్సిస్టింగ్ ఆఫ్ కామన్ ancestor and his 3 male lineal descendants. So another feature is ఎఫ్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో ఎఫ్ బతుకున్నంత వరకు సన్స్కి ఎలాంటి రైట్ ఉండదు. దే కాంట్ ఆస్క్ ఫర్ పార్టిషన్ ఆల్సో. పార్టిషన్ అడగడానికి లేదు. వేర్ యాజ్ వీళ్ళు పుట్టిన తర్వాత ఎట్ ఎనీ టైమ్ దే కెన్ ఆస్క్ ఫర్ పార్టిషన్ ఆఫ్ దిస్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అక్వైర్డ్ ఫ్రమ్ యాన్సెస్టర్స్ ఈజ్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. పుట్టిన ఇమీడియట్గా వీళ్ళు అడగవచ్చు, పార్టిషన్ సూట్ ఫైల్ చేయొచ్చు. వాళ్ళ మదర్స్ న్యాచురల్ గార్డియన్గా పెట్టుకొని పార్టిషన్ అడగవచ్చు. ఓకే, అనదర్ ఆస్పెక్ట్, ఈ ఎఫ్ పెళ్ళి కానంత వరకు ఈయన ఫాదర్కి వచ్చిన 5 acres ఉంది, ఈయన పెళ్లి చేసుకోలేదు, ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, ఆయన వేరే వాళ్ళకి అమ్మేస్తాడు. పెళ్లి కాకముందే అమ్మేస్తాడు ఆయన అవసరాల కోసం. తర్వాత పెళ్లి చేసుకుంటారు, వీళ్ళు పుడతారు. ఈ పిల్లలు ఆ సేల్ని ఛాలెంజ్ చేయొచ్చా? చేయడానికి లేదు. బిఫోర్ మ్యారేజ్ అండ్ బిఫోర్ దేర్ బర్త్ వాళ్ళకి రైటే రాలేదు కాబట్టి అంతకుముందైన సేల్స్ని ఛాలెంజ్ చేయడానికి లేదు. ఒకవేళ వీళ్ళు పుట్టినాక నేను అమ్మేస్తే మాత్రం ఛాలెంజ్ చేయొచ్చు. 12 years is a limitation. Article 109 Limitation Act. 12 years from the date of possession. థర్డ్ పార్టీ వచ్చి పొజిషన్ ఉన్న తెలిసిన నాలెడ్జ్ నుంచి అనమాట. చాలా కాన్సెప్ట్ అది. ఓకే, ఏమడగవచ్చు? సెట్ అసైడ్ ది సేల్ మేడ్ బై ది మెంబర్ ఆఫ్ ది కోపార్సనరీ, వన్ ఆఫ్ ది మెంబర్స్. ఎవరు అమ్మేసినా కానీ మిగతా వాళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు. ఇది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అండి. ఫాదర్ నుంచి కనుక వచ్చిందంటే అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అవుతుంది. చూడాలి ఈ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది. ఫాదర్ నుంచి వచ్చింది కదా, సో ఇట్ బికమ్స్ యాన్సిస్ట్రల్ అండ్ ఇట్ గోస్ టు 4 generations. దట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ది కోపార్సనర్స్. సో పార్టిషన్ సూట్స్ వేస్తే షేడ్స్ ఎలా కౌంట్ చేయాలి? 1 2 3 4 5 6 7 అంటే బ్రాంచెస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ డిసీజ్డ్ బ్రాంచ్ ఉంటే మళ్ళీ సేమ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆ బ్రాంచ్ వాళ్ళకి ఎంత వస్తుందో చూడాలి. బ్రాంచ్ వైజ్ డివైడ్ చేయాలి, అంత డీప్గా అవసరం లేదు. అప్ టు 2002 వరకు ఏపీలో అయితే 85లో, హోల్ ఇండియా 2005 అమెండ్మెంట్. ఓకే, 2005 9/9/2005. సో డాటర్ కోపార్సనరీ లేదండి, డాటర్కి లేదు. వీళ్ళు ఈ 5 acresలో పార్టిషన్ సూట్ వేస్తే ఓన్లీ వీటిలోనే ఆమె ఏదైనా ప్రాపర్టీ, డాటర్కి లేదు, వీళ్ళ వరకే వస్తుంది. ఓకే, ఈ 5 acresలో. బట్ 1985లో ఏపీ గవర్నమెంట్ ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చిందండి. సక్సెషన్ యాక్ట్లో 29A ఇన్సర్ట్ చేశారు.
దాని ప్రకారం ఏంటంటే డాటర్కి కూడా వస్తుంది అన్నారు. కోపర్సనరీ ప్రాపర్టీలో ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఫస్ట్ టైం డాటర్ బికేమ్ కోపార్సనర్ సో ఫార్ యాజ్ స్టేట్ ఆఫ్ ఏపీ ఈజ్ కన్సర్న్. ఓకే, కానీ అప్పుడు ఒక కండిషన్ పెట్టారండి, డాటర్ని కోపార్సనర్ చేయడానికి ఒక కండిషన్ పెట్టారు. కండిషన్ ఈజ్ షీ షుడ్ నాట్ హ్యావ్ మ్యారీడ్ బిఫోర్ సెప్టెంబర్ 1985 కంటే ముందు మ్యారేజ్ అయితే కాదు, షీ షుడ్ బి అన్మ్యారీడ్. ఆ రోజుకి అన్మ్యారీడ్ ఉంటే ఆమె కోపార్సనర్ అవుతుంది. ఇప్పుడు అర్థమైంది ఆ కండిషన్ దేనికో. అది పట్టుకొని అందరూ అమ్మాయికి హక్కు లేదు అంటారు. పెళ్ళయింది ఇప్పటికీ అంటున్నారు, మా సిస్టర్స్కి పెళ్ళయిందండి వాళ్ళకి రాదు కదా అంటారు. సెల్ఫ్ అక్వైర్డ్లో కూడా అంటారు వాళ్ళు. సెల్ఫ్ అక్వైర్డ్లో ఎలాంటి డిస్క్రిమినేషన్ లేదండి. ఇది 1985 పొజిషన్. దెన్ 2005లో ఎంటైర్ సక్సెషన్ యాక్ట్ అమెండ్ అయింది ఎంటైర్ ఇండియాకి. డాటర్ బికేమ్ కోపార్సనర్ by virtue of central amendment to succession act. The date is 9/9/2005. అప్పుడు ఇంకో కండిషన్ పెట్టారు, 20th December 2004 వరకు పార్టీషన్ కాకుండా ఉండాలి. అంటే ప్రీవియస్ పార్టీషన్స్ ఓపెన్ చేయొద్దు. ల్యాండ్ కనుక కోపార్సనరీ పంచుకోకుండా ఉంటే షీ బికమ్స్ కోపార్సనర్స్. అప్పుడు ఆ కండిషన్. 85లో ఒక కండిషన్. అయితే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది, 85లో మ్యారేజ్ అయినా పార్టీషన్ కనుక కాకుండా ఉంటే బై వర్చ్యూ ఆఫ్ 2005 అమెండ్మెంట్ షీ వుడ్ గెట్ షేర్. సో నౌ దేర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ అమాంగ్ daughters and sons in inheriting, in getting coparcenary property subject to fulfillment of those two conditions. ఓకే, పార్టీషన్స్ ఓపెన్. సో దాంట్లో ఇంక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారండి. పార్టీషన్ అంటే ఏంటంటే రిజిస్టర్డ్ పార్టీషన్ అండ్ కోర్ట్ డిక్రీ అన్నారు. లేకుంటే ఏమంటారు బ్రదర్స్, ఏమంటారు, పంచుకున్నామని ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు, ఫైల్ చేస్తారు, ఆల్రెడీ మేము పంచుకున్నామని. నో మిస్టర్, ఇట్ షుడ్ బి బై వే ఆఫ్ ఏ రిజిస్టర్డ్ పార్టీషన్ అండ్ కోర్ట్ డిక్రీ పార్టీషన్. అలా అయితే తప్ప షీ వుడ్ క్లెయిమ్ షేర్. ఓకే, అండ్ దేర్ ఆర్ అదర్ కాన్సెప్ట్స్. దీంట్లో హిందువులలో చాలా ఉన్నాయండి. ఆమె డాటర్ పెళ్ళై పంచుకోలేదు, వాళ్ళు డాటర్ పెళ్ళై వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతుంది. కెన్ షీ బీ డీమ్డ్ టు బీ ఇన్ పొజిషన్ అలాంగ్ విత్ హర్ బ్రదర్స్? ఆమె అత్తగారింటికి పోయినా ఎక్కడికి పోయినా ఆమె డీమ్డ్ టు బీ ఇన్ పొజిషన్ ఆఫ్ వన్ కోపార్సనర్ షెల్ బి డీమ్డ్ టు బి ది పొజిషన్ ఆఫ్ అదర్ కోపార్సనర్స్. ఓకే, ఈయన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఈయన పేరే ఉంటుంది, లేకుంటే ఈయన పేరే ఉంటుంది అనుకోండి, ఈయన పేరు ఉంటుంది. వన్ ఆఫ్ ది కోపార్సనర్స్ ఈయన కొంచెం ఓల్డ్ అయిపోయి ఈ మేనేజ్మెంట్ అంతా ఈయనకి ఇచ్చాడు. రెవెన్యూ రికార్డ్స్లో ఈయన పేరు ఉంటుంది ఎంటైర్ 5 acresకి. merely because his name is entered in revenue records, it cannot be said that he is the full owner of the property. అర్థమైంది కదా? దట్ ఈస్ ద లా. ఈయన పొజిషన్లో ఉన్న అందరికి ఉన్నట్టే లెక్క. ఓకే, ఈయన కనుక ఫ్యామిలీ కోసం అమ్మితే దట్ సేల్ ఈజ్ వ్యాలిడ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది జాయింట్ ఫ్యామిలీ, దట్ ఈస్ void transaction that can be challenged by the other co-partner. One more concept is, on his death another step will follow. ఈయన చనిపోతేనే ఇంకోటి వస్తుంది. Unless and until he is there, it is restricted to 4 common ancestor and 3 lineal descendants. Okay, co-partner property distribution among the members of the co-partners. Co-partners are those persons including the common ancestor and 4 male lineal descendants, and daughter became co-partner for the first time in 85 subject to her marriage occurring after 5th September 1985, and thereafter she became co-partner by virtue of 2005 amendment subject to availability of the lands without partition. Okay, this is section 6. Section 6 lo co-person property, section 8 is self-acquired, 15 also self-acquired. రాకపోవచ్చు ఇంత డీప్ కాన్సెప్ట్స్, కానీ వస్తే రాయాలి. ఇంకొక అనదర్ కాన్సెప్ట్ అండి, స్టిల్ దేర్ ఈజ్ సమ్ ఇంకా డిస్క్రిమినేషన్ ఉంది. డాటర్కి మళ్ళీ వీళ్ళ పిల్లలు వస్తే రాదా అని అడుగుతారు. లేదండి, డాటర్కి లేదు. మళ్ళీ
డాటర్ కాదు, ఎందుకంటే సెక్షన్ 6లో ఓపెనింగ్ వర్డ్ ఏముంది చూడండి, డాటర్ ఆఫ్ ఏ కోపార్సనరా ఏముంది ఓపెనింగ్ వర్డా? ఎస్, ఆన్ అండ్ ఫ్రమ్ ది కమెన్స్మెంట్ ఏ డాటర్ ఆఫ్ ఏ కోపార్సనర్ షెల్ అని ఉంది. అంటే ఓన్లీ డాటర్కే, గ్రాండ్ డాటర్ అనలే అక్కడ. ఓకే, ఓన్లీ డాటర్కి ఇచ్చారు. సో డాటర్ ఎందుకు రాకూడదంటే, అలా ఇచ్చింది అనుకోండి, ఒకవేళ ఈమె హస్బెండ్ ఉంటాడు కదా, అక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి ఫుల్ ప్రాపర్టీ, అంతే కదా, 2 sides. సో ఓన్లీ కోపార్సనరీ కన్ఫైన్ టు డాటర్ ఆఫ్ ఏ కోపార్సనర్, అంతవరకే. దీనికి ఒక జడ్జిమెంట్ ఉందండి, షీలాదేవి వర్సెస్ లాల్చంద్. అంతకుముందు ఏమన్నారంటే, ఇప్పుడు ఈయన ఒక్కడున్నప్పుడు ఎవరు లేరు, ఈయన ఒక్కడే ఉన్నాడు, ఆయనకి వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది, అది సెల్ఫ్ అక్వర్డ్ అయిపోతుంది, ఇంకా మనవలకు ఉండదు, వాళ్ళు పుడితే తప్ప అన్నారు. వాళ్ళ తాత చనిపోతే వీళ్ళు పుట్టినప్పుడే వస్తుందని చెప్పారు. కానీ షీలాదేవి జడ్జిమెంట్లో క్లియర్గా రాశారు, నో, ప్రాపర్టీ కనుక ఫాదర్ నుంచి వస్తే దట్ బికమ్స్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్ ఆఫ్ బర్త్, వీళ్ళు ఎప్పుడు పుట్టినా సరే ఆ ప్రాపర్టీ కనుక ఇంటాక్ట్ ఉంటే వాళ్ళు పుట్టగానే బర్త్ రైట్ వస్తుంది. దట్ ఈస్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్, కోపార్సనరీ క్యారెక్టరిస్టికే అది.